హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది 'నువ్వు ఉంటే నా జతగా' స్టోరీలోని 215వ భాగం. ఏంటే వాడి కోసం తెగ అల్లాడిపోతున్నావు? రుద్రతో పాటు వీడిని కూడా లొంగ తీసుకోవాలి అనుకుంటున్నావా? ఇద్దరిని మెయింటైన్ చేద్దామని ఫిక్స్ అయ్యావా? అని ఫణీంద్ర గారు వెక్కిలిగా అంటూ ఉండగానే ఆయన చెంప శక్తి చేతిలో పగిలిపోయింది. ఆ క్షణం శక్తిని చూడగానే నిజంగా ఫణీంద్ర గారికి ఆ ఆదిశక్తి తన ఎదురుగా నిలబడిందా అన్నంతగా భయం వేసి ఎర్రబడిన కళ్ళతో చూస్తూ ఉంటే ఒక్క క్షణం భయపడి 2 అడుగులు వెనక్కి వేస్తే శక్తి ఆవేశంగా, "నువ్వసలు మనిషివేనా? కూతురితో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఎలారా నిన్ను మీ అమ్మ కన్నది? అందుకే ఏమో నీ దుష్ట చర్యలు చూడలేక ఆవిడ ముందుగానే వెళ్ళిపోయింది. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఏ ఆస్తి కోసమైతే ఇదంతా చేశావో ఆ ఆస్తి నీకు చిల్లి గవ్వ కూడా దక్కకుండా పోతుంది. చూస్తూ ఉండు" అని అరిచింది. ఫణీంద్ర గారు శక్తి మాటలకి ఆవేశంగా శక్తి జుట్టు పట్టుకొని, "ఏంటే తెగ విర్రవీగుతున్నావు? ఇక్కడి నుంచి నువ్వు అడుగు కూడా బయట పెట్టలేవు. అర్థమవుతుందా ఆ విషయం? ఇప్పుడు నువ్వు నా బందీవి. అది మర్చిపోయి మాట్లాడుతున్నావా? గుర్తుంచుకో, నా నుంచి నువ్వెప్పటికీ పారిపోలేవు. పారిపోనివ్వను కూడా" అని కోపంగా చెప్పి, "రేయ్, దీన్ని చైర్‌కి కట్టేయండ్రా" అని అన్నారు. పరిస్థితి తన చేయి దాటిపోతుందని ఆలోచించిన శక్తి వెంటనే గట్టిగా హహహ అని నవ్వుతూ, "ఏంటి? నన్ను బంధిస్తే కానీ నిన్ను నువ్వు కాపాడుకోలేవని గుర్తించావా? అందుకే నన్ను కట్టేసి బంధించాలని అనుకుంటున్నావా? ఒప్పుకున్నావుగా, నా భర్త నా వెనక ఉన్నంతకాలం నన్నేమీ పీకలేవని. అదే భయం మెయింటైన్ చేస్తూ ఇలానే అందరి వెనక పిల్లిలా బ్రతికే" అని వెక్కిలిగా నవ్వుతూ కావాలని రెచ్చగొట్టింది ఫణీంద్ర గారిని. "ఏం కూసావే? వాడికి నేను భయపడటం ఏంటి?" అని చెంప వరకు వచ్చిన చేతిని శక్తి చెంపని తాకనివ్వకుండా పట్టుకొని దూరంగా తోసి, "నిజం, నిజం మాట్లాడుతున్నాను. లేకపోతే అందరికీ తెలియకుండా మమ్మల్ని ఇక్కడ దాచాల్సిన అవసరం నీకేంటి? ఎవరికైనా తెలిస్తే నిన్ను చంపేస్తారన్న భయంతోనే కదా. ముఖ్యంగా నా రుద్రగారికి. ఆ భయం అలానే మెయింటైన్ చేయి. నువ్వు పిల్లి లాంటి వాడివి. చీకట్లో కళ్ళు మూసుకొని ధైర్యంగా ఉండగలివే తప్ప కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న మనిషిని చూసి వెంటనే పారిపోయే రకం" అని ఇంకా రెచ్చగొట్టింది శక్తి. "ఏయ్, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను ఏదైనా ఫేస్ టు ఫేస్ చేయగలను. కానీ ఇప్పుడు అలా చేస్తే నాకే ప్రమాదం అని తెలిసే కావాలని మిమ్మల్ని ఇక్కడ ఇరికించేసేలా చేశాను. నన్ను రెచ్చగొట్టి తప్పించుకోవాలని ప్లాన్ చేసి ఉంటే వదిలేయ్" అని అంటూ ఉండగానే, "నువ్వు నన్ను ఇక్కడ బంధించినంత కాలం పట్టదు రుద్రగారు నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళటానికి. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఈ వీక్‌లోపు రుద్రగారు నన్ను బయటికి తీసుకువస్తారు. చూస్తావా" అని ఆవేశంగా అంది శక్తి. ఎలాగైనా అతన్ని తననేం చేయకుండా ఆపాలని ఆలోచించి, ఫణీంద్ర గారు శక్తి మాటలకి హహహ అని గట్టిగా నవ్వుతూ, "కలలు కనకు. అదెప్పటికీ జరగదు. యాక్చువల్‌గా ఇప్పటికిప్పుడు నిన్ను చంపేయాలని ఉంది. కానీ నాకు కావలసిన పని జరగలేదు. అది జరిగేంత వరకు ఇక్కడ నువ్వు, అక్కడ నీ చెల్లెలు బ్రతికే ఉండాలి. ఒక్కసారి నా అవసరం తీరాక మీరు ఎలా చచ్చినా నాకనవసరం. బహుశా నా చేతుల్లోనే చస్తారేమో, ఎవరికి తెలుసు" అని రెక్లెస్‌గా అన్నారు. "అది నీ కల మాత్రమే. నీకు ఏ భయం లేదు. మమ్మల్ని ఈ ఇంటి నుంచి బయటికి కదిలించలేవు అన్న ధైర్యం ఉంటే మా పాటికి మమ్మల్ని వదిలేయ్. ఇలా బంధించి పెట్టడం పిరికివాళ్ళు చేసే పని. నువ్వు పిరికివాడివని ఒప్పుకుంటేనే నన్నిక్కడ కట్టేస్తావు. ఒకవేళ నువ్వు నన్ను కట్టేసి చిత్రహింసలు పెట్టినా నేను కూడా ఏమీ మాట్లాడను. అలాగే నువ్వు నన్ను బయటికి పంపిస్తానన్నా నేను వెళ్ళను. బికాజ్ నాకు నా రుద్రగారి మీద నమ్మకం ఉంది. మీ గురించి తెలుసుకొని నన్ను గుర్తించి ఎక్కడ ఉన్నారో తెలుసుకొని మరీ వచ్చి మీ నుంచి నన్ను కాపాడుతారు. చూస్తూ ఉండు. నీకు రోజులు దగ్గర పడ్డాయి. ఇన్ని రోజులు రుద్రగారు ఎందుకంత స్ట్రెస్ తీసుకున్నారని అనుకున్నాను కానీ ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది. ఆయన నా పుట్టింటి కోసమే అంత స్ట్రెస్ తీసుకున్నారని, నా వరకు ఏది రాకూడదని ఆశించారని. కానీ విధి లిఖితం.
ఎవరూ మార్చలేం కదా! అందుకే ఇక్కడ నేను, అక్కడ శృతి ఉన్నాము. బట్ ఎక్కువ కాలం కాదు. ఇది బాగా గుర్తుంచుకో. నువ్వు మగాడివే అయితే, ప్రమిద నీకు పుట్టిందే అయితే, నా మీద కానీ, శృతి మీద కానీ, శ్రీధర్ మీద కానీ చిన్న గీత కూడా పడకుండా వారం రోజులు చూసుకొని, తర్వాత నువ్వు సాధించానని, ఏం సాధించావో మాకు చెప్పి అప్పుడు మమ్మల్ని ఏమైనా చెయ్. ఒప్పుకుంటావా దీనికి? లేదంటే లిఖితపూర్వకంగా నువ్వు మగాడివి కాదు, నీకు ప్రమిద పుట్టలేదు, మీ ఆవిడ వేరే ఎవరి వల్లో తల్లయ్యిందని ఒప్పుకో అని మనసులో బాధగా ఉన్నా తప్పక రెచ్చగొట్టింది. ఆవేశం పెరిగేలా చేసింది ఫణీంద్ర గారిలో. ఆయన కూడా ఆవేశంగా శక్తి వైపు చూస్తూ ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ వారం రోజుల్లో నాకు కావాల్సిన పని పూర్తి చేసుకొని మీ ముగ్గురిని చంపకపోతే చూడండి. ఇన్ని రోజులు పోనీలే పాపం ఆడపిల్లలని వదిలేస్తే ఎక్కడో చోట బ్రతుకుతారని ఆలోచించాను. అనుకోకు. నా దృష్టిలో ఆడపిల్లలు, పసిపిల్లలు, మగపిల్లలు అంటూ తేడా లేదు. నా దారికి ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళని చంపేయటం తప్ప నేను యహ్ నే ఎలా అయితే నిన్ను దూరంగా నీ తల్లిదండ్రుల నుంచి దూరంగా విసిరేస్తూ నిన్ను కాపాడి పెంచాలని చూసిన తండ్రిని పంపావు చూడు అలా అని వెక్కిలిగా నవ్వుతూ అన్నారు. ఆయన మాటలకి బాధ, ఆవేశం, కోపం శక్తిలో పొంగుకు వస్తున్నా ఆలోచించే సమయం కానీ, ఆవేశపడే సమయం కాదని ఆలోచించి, సరే అయితే ఇదే విషయం నా చెల్లి శృతితో కూడా చెప్పు. అండ్ తనతో నేను ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పు. వారం రోజుల్లో రుద్రగారి చూపైనా కనీసం చిటికెల వేలైనా సరే తాకి నాకు చూపించమని, లేదంటే శాశ్వతంగా ఆయన మీద ఉన్న ఇష్టాన్ని చంపేసుకోమని, తన జీవితం తను చూసుకోమని అని ఆవేశంగా చెప్తూ ఫోన్ చెయ్యి, లేదంటే నేనే ఏదో ఒక దారి చూసుకొని రుద్రగారి దగ్గరికి చేరుకుంటాను. అది అలా ఉన్నది కూడా నువ్వు ఊహించలేవు అని అరిచింది. శక్తి ఆవేశం చూసి ఫణీంద్ర గారు ఒక్క క్షణం భయపడిన అవన్నీ పై కోపాలే, తను ఏం చెయ్యలేదు అన్న ఊహల్లో ఉన్న ఫణీంద్ర గారు వెటకారంగా తన వైపు చూస్తూ, నీ సంతోషం నేనెందుకు కాదనాలి అంటూ కృతికి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ పెట్టాడు. అప్పటికే శృతి రుద్ర తన మీద కోపంగా ఉంటూ దూరంగా పెడుతున్నాడని ఏడుస్తూ ఉన్నది కాస్త ఫణీంద్ర గారి నెంబర్ చూసి ఆవేశంగా లిఫ్ట్ చేసి, ఇక్కడ రుద్ర నా కోసం పరితపిస్తున్నాడు అన్నావు, కానీ ఇక్కడ జరిగేదానికి నువ్వు చెప్పేదానికి ఏమాత్రం పొంతన లేదు బాబాయ్. మళ్ళీ నువ్వు నన్ను మోసం చేశావా అని అరుస్తూ అడుగుతూ ఉంటే శృతి మాటలకి శక్తి నవ్వుతూ కళ్ళెగరేస్తూ ఫణీంద్ర వైపు చూసి వెంటనే ఫోన్లో ఉన్న శృతితో, అర్థమైందనుకుంటా నా రుద్రగారి గురించి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా రుద్రగారిని వదిలేసి దూరంగా వచ్చి శ్రీధర్తో నీ పెళ్లికి ఒప్పుకొని హ్యాపీగా బ్రతుకు, లేకపోతే చాలా బాధపడతావు శృతి అని హెచ్చరిస్తూనే చెప్పింది శక్తి. ఎవరు అని శృతి అనుమానంగా అడుగుతుంటే, ఇంకెవరు, రుద్రగారి భార్యని, నీ అక్కని అని అనేలోపు ఫణీంద్ర గారు స్పీకర్ ఆఫ్ చేసి కాల్ మ్యూట్లో పెట్టి, చూడు నువ్వు తనకి అక్కవన్న విషయం నేను చెప్పలేదు. ఈ రహస్యం రహస్యంగానే ఉండాలి. కాదు నువ్వే తన అక్క అని చెప్పాలి అనుకుంటే మాత్రం నువ్వు చేసిన ఛాలెంజ్ కూడా మర్చిపోయి రుద్ర చేతుల్లో అది చచ్చేలా చేయగలను. బికాజ్ ఆయనకి కోపం, ఆవేశం కంటే కూడా ఎక్కువగా ఎవరికి తెలీదనుకుంటా. అది కూడా నీ విషయంలో అని రుద్ర శక్తితో పెళ్ళైనప్పటి నుంచి జరిగిన సంఘటనలు తెలిసే ఉండటంతో వెటకారంగా అన్నాడు. అది నిజమే అనిపించిన శక్తి చెప్పను అని చెప్పగానే అప్పటి వరకు హలో హలో అంటూ గొంతు చించుకుంటున్న శృతి కాల్ అన్మ్యూట్ చేసి శక్తి దగ్గర పెట్టగానే, హా చెప్పు అని అంది. ఏంటి చెప్పేది? నువ్వు నా ప్లేస్లోకి వచ్చి నన్నే బెదిరిస్తున్నావా? రుద్ర నావాడు, నాకు మాత్రమే సొంతం అని అంటుంటే శక్తికి విపరీతమైన కోపం వస్తున్న అది చూపించే టైం కాదనుకొని, సరే నేను కూడా కాదు అనలేదు కదా, నీ రుద్రగారిని నాకు నిరూపించమని ఛాలెంజ్ చేస్తున్నాను కదా, ఇక నీ ఇష్టం. రుద్రగారు నీకు దగ్గరైతే నేను మీ కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను. ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఇదంతా చేయటానికి నీకు 1 వీక్ టైం ఇస్తున్నాను, ఓకేనా అని రుద్ర మీద ఉన్న నమ్మకంతో గట్టిగా
ప్రామిస్ చేసింది శక్తి. కానీ అదే నిజమైంది చివరికి. ఇక్కడ రుద్రకి తను వేణుకి చెప్పిన పని పూర్తయి వేణు డీటెయిల్స్ అన్నీ తీసుకువచ్చి రుద్రకి ఇవ్వగానే రుద్ర ముందుగా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి యెస్, నేను ఊహించింది కరెక్ట్. వీళ్ళని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళింది కూడా అదే కార్. ఇప్పుడు యూజ్ చేస్తున్నట్టు కనిపించటం లేదు. కానీ ఎందుకైనా మంచిది ప్రెజెంట్ ఆ కార్ ఎక్కడ ఉందో తెలుసుకో. అలాగే ఆ శ్రీధర్ గాడి పేరు మీద రీసెంట్‌గా ఈ 2 డేస్‌లో ఏదైనా ఇల్లు గాని, అపార్ట్‌మెంట్ కానీ, విల్లా కానీ బుక్ అయినట్టు ఉంటే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు. నేను చెప్పిన పనులన్నీ త్వరగా కంప్లీట్ కావాలి. నా స్వీటీ త్వరగా నా దగ్గరికి రావాలి అని బేస్ వాయిస్‌లో అన్నాడు రుద్ర. వేణు సరే అని వెంటనే రుద్ర చెప్పిన పని మీద బయటికి వెళ్ళాడు. తనకి తోడయ్యారు అభి ఇంకా ప్రీతం. థాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.